స్టూడెంట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్లో డిఫరెన్సెస్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మధ్యన ఎటువంటి భేదాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ అంటే ఏమిటి అన్నప్పుడు పారంపర్య అధికారం, పరిమిత రుణ బాధ్యత, సులభంగా వాటాలు బదిలీ చేసుకునే వీలు, నిర్దిష్టమైన పేరు అధికార ముద్ర కలిగి ఉండి చట్టంచే గుర్తించబడిన కల్పిత వ్యక్తినే కంపెనీ అని పిలుస్తాం. పారంపర్య అధికారం ఉండాలి కంపెనీలో. షేర్స్ కొన్న వాళ్ళకి ఎంత వాల్యూకి అయితే షేర్స్ కొన్నామో అంతే రుణానికి బాధ్యత, పరిమిత రుణ బాధ్యత వహించాలి. సులభంగా బదిలీ చేసుకోవడానికి వీలుండాలి వాటాలను. తర్వాత నిర్దిష్టమైన పేరు ఉండాలి, కంపెనీకి అధికార ముద్ర ఉండాలి. తర్వాత చట్టం చేత కంపెనీని గుర్తించబడి ఉండాలి. అట్లా గుర్తించబడ్డ కల్పిత వ్యక్తి అంటే మన కంటికి కనపడు ఒక వ్యక్తికి ఎటువంటి అయితే హక్కులు బాధ్యతలు ఉంటాయో కంపెనీకి కూడా అదే విధంగా హక్కులు బాధ్యతలు ఉంటాయి. కాబట్టి చట్టంచే గుర్తించబడ్డ కల్పిత వ్యక్తినే కంపెనీ అంటాం. అయితే కంపెనీగా గుర్తింపు పొందాలంటే ముందుగా కంపెనీల రిజిస్ట్రార్ నుండి మనకు సర్టిఫికేట్ ఇన్ కార్పొరేషన్ అనే సర్టిఫికేట్ను పొందాల్సి ఉంటుంది. అందుకోసం కావాల్సిన ధ్రువపత్రాలన్నీ సమర్పించినట్లయితే రిజిస్ట్రార్కి ఆయన పరిశీలించి సంతృప్తి చెందినట్లయితే ఆ తదుపరి సర్టిఫికేట్ ఇన్ కార్పొరేషన్ సర్టిఫికేట్ను ఇష్యూ చేయడం జరుగుతుంది. ఆ సర్టిఫికేట్లో కంపెనీ యొక్క పేరు, అధికార ముద్ర, సర్టిఫికేట్ యొక్క సీరియల్ నెంబర్, డేటు, రిజిస్ట్రార్ యొక్క సంతకం ఇవన్నీ ఇవ్వబడి ఉంటాయి. ఆ సర్టిఫికేట్ పొందిన తర్వాతనే పబ్లిక్ కంపెనీ కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కానీ తన వ్యాపారాన్ని కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇటువంటి కంపెనీలో దీన్ని జాయింట్ స్టాక్ కంపెనీ అని కూడా పిలుస్తాం. జాయింట్ స్టాక్ కంపెనీని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి పబ్లిక్ కంపెనీ, రెండవది ప్రైవేట్ కంపెనీ. ఈ పబ్లిక్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి రెండిటికి కంపెనీల రిజిస్ట్రార్ దగ్గర నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కంపెనీల చట్టం 1956 ప్రకారం కంపెనీల రిజిస్ట్రార్ నమోదు చేసిన తర్వాత సర్టిఫికేట్ ఇన్ కార్పొరేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కంపెనీ వ్యాపారం అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సర్టిఫికేట్ పొందిన కంపెనీలు వ్యాపారం చేసే విషయంలో అక్కడి వరకు అన్నీ కామన్గా ముందుగా లేఅవుట్ను గుర్తించడం, ఆ తర్వాత కంపెనీల రిజిస్ట్రార్కు నమోదు కోసం అప్లై చేసుకోవడం, ఆ తర్వాత రిజిస్ట్రార్ నుంచి సర్టిఫికేట్ ఇన్ కార్పొరేషన్ సర్టిఫికేట్ను పొందడం, ఇంతవరకు పబ్లిక్ కంపెనీకైనా ప్రైవేట్ కంపెనీకైనా కామన్గా జరగాల్సింది. కానీ ఈ రెండు కంపెనీల మధ్యన కొన్ని మౌలికమైన భేదాలు ఉన్నాయి. ఆ భేదాలను మనం ఇక్కడ బోర్డు మీద ఒక పట్టిక రూపంలో చూపించడం జరిగింది. లెఫ్ట్ సైడ్ పబ్లిక్ కంపెనీని, రైట్ సైడ్ ప్రైవేట్ కంపెనీని చూపించడం జరిగింది. ఈ రెండు కంపెనీలకు ప్రభుత్వం యొక్క గుర్తింపు అంటే కంపెనీల రిజిస్ట్రార్ యొక్క గుర్తింపు తప్పనిసరి. సర్టిఫికేట్ ఇన్ కార్పొరేషన్ అనే సర్టిఫికేట్ను తప్పనిసరిగా పొందిన తర్వాతనే వ్యాపారం స్టార్ట్ చేయాలి. ఈ రెండు కంపెనీలు కూడా వాటాలను అమ్ముకునే అవకాశం ఉంటుంది. పబ్లిక్ కంపెనీ అయినా షేర్స్ను ప్రజలకు అమ్ముకోవచ్చు, ప్రైవేట్ కంపెనీ అయినా షేర్స్ను ప్రజలకు అమ్ముకోవచ్చు. అంతవరకు కామన్గా ఉన్నప్పటికీ మిగతా కొన్ని భేదాలను మాత్రం ఇక్కడ మనం టేబుల్లో చూపించడం జరిగింది. ఫస్ట్ పాయింట్ చూస్తే పబ్లిక్ కంపెనీలో కనిష్ట సభ్యుల సంఖ్య. పబ్లిక్ కంపెనీగా గుర్తింపు పొందిన కంపెనీలో భాగస్తులు అనేవాళ్ళు అంటే వాటాదారులు అనేవాళ్ళు కనీసం 7 ఉండాలి. 7 కంటే తక్కువ ఉంటే పబ్లిక్ కంపెనీగా గుర్తింపు పొందదు. కానీ ప్రైవేట్ కంపెనీగా గుర్తింపు పొందాలంటే కనీసం 2 సభ్యులున్నా సరిపోతుంది. అంటే భాగస్వామ్య వ్యాపారానికి ఏ విధంగా అయితే కనీస సభ్యుల సంఖ్య 2, కంపెనీ వ్యాపారానికి కూడా అంటే ప్రైవేట్ కంపెనీ వ్యాపారానికి కూడా కనీస సభ్యుల సంఖ్య 2. ఇక గరిష్ట సభ్యుల సంఖ్యకి వస్తే పబ్లిక్ కంపెనీ విషయంలో
గరిష్ట సభ్యుల సంఖ్య విషయంలో లిమిటేషన్ లేదు. అపరిమితంగా అనంతంగా అంటే కొన్ని లక్షల మందిని కోట్ల మందిని కూడా కంపెనీలో వాటాదారులుగా చేర్చుకోవచ్చు. కంపెనీ యొక్క షేర్స్ను అంతమందికి అమ్ముకునే అవకాశం ఉంది. కానీ ప్రైవేట్ కంపెనీ విషయంలో, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ విషయంలో గరిష్ట సభ్యుల సంఖ్య 50కి మించరాదు. భాగస్వామ్య వ్యాపారంలో ఏ విధంగానైతే 20 మంది సభ్యుల కంటే మించొద్దో, భాగస్తులు 20 మంది కంటే మించొద్దో, అదే బ్యాంకింగ్ వ్యాపారంలో 10 మంది కంటే మించకుండా ఉండాలని నిబంధన ఉందో, అదేవిధంగా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో వాటాలు కలిగిన వ్యక్తుల సంఖ్య 2 నుంచి 50 మధ్యనే ఉండాలి. ఇద్దరికంటే తక్కువ ఉంటే అది కంపెనీగా గుర్తింపు పొందదు, భాగస్వామ్య వ్యాపారంగా కూడా గుర్తింపు పొందదు, సొంత వ్యాపారం కిందకి వస్తుంది. అదేవిధంగా 50 మంది కంటే ఎక్కువ ఉంటే మళ్ళీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కిందకి వస్తుంది. అందుకే 2 నుంచి 50 మంది సభ్యుల మధ్యనే ఉండాలి. వాటాదారులు అనేవాళ్ళు 2 నుంచి 50 మధ్యనే ఉండాలి తప్ప 50 కంటే ఎక్కువ ఉండొద్దు, 2 కంటే తక్కువ ఉండొద్దు. ఇక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ విషయం తీసుకుంటే మూలధన సేకరణకు పరిచయ పత్రాన్ని జారీ చేయాలి. అంటే ప్రజలకు షేర్స్ను అమ్ముకోవాలనుకున్నప్పుడు తమ కంపెనీ గురించిన పత్రాన్ని, పరిచయ పత్రాన్ని ప్రజలకు జారీ చేయాలి. ఎన్ని కోట్ల మూలధనంతో స్టార్ట్ అయింది, టర్నోవర్ ఎంత ఉంటుంది ప్రతి నెల, సంవత్సరానికి లాభాలు ఎంత పొందే అవకాశం ఉంది, ఏ విధంగా ప్రభుత్వం నుంచి అనుమతులు ఉన్నాయి, ఇవన్నీ విషయాలను ప్రజలకు నోటిఫికేషన్ రూపంలో కంపెనీ అనేది ప్రచారం చేసుకోగలగాలి. ప్రజలకు అన్ని విషయాలు చెప్పుకొని మాత్రమే మూలధనాన్ని సేకరించాలి. కొత్త వాటాదారులకు షేర్స్ను అమ్ముకునే అవకాశం పరిచయ పత్రం జారీ చేసుకున్న తర్వాతనే ఉంటుంది తప్ప పరిచయ పత్రం జారీ చేయకుండా వాటాదారులను తమ కంపెనీలో చేర్చుకునే అవకాశం లేదు. అంటే మూలధన సేకరణ కోసం కంపెనీ యొక్క షేర్స్ను ప్రజలకు అమ్ముకోవాలంటే పరిచయ పత్రాన్ని జారీ చేయాల్సిన అవసరం పబ్లిక్ కంపెనీకి ఉంది. కానీ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీకి పరిచయ పత్రాన్ని జారీ చేయాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ కంపెనీలో ఉన్న భాగస్తులు 50 మందో, 30 మందో, 25 మందో, లేకపోతే 40 మందినో వాటాదారులుగా చేర్చుకోవాలంటే ఆ కంపెనీకి సంబంధించిన పరిచయ పత్రాన్ని జారీ చేయాల్సిన అవసరం లేదు. కంపెనీ వాటాదారులకు తమ పరిచయ పత్రాన్ని జారీ చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రజలకు కంపెనీ గురించిన వివరాలను తెలియజేయాల్సిన అవసరం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లేదు, కానీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి తప్పనిసరిగా ఉంది. ఇక 4th పాయింట్ తీసుకుంటే వాటాను స్వేచ్ఛగా బదిలీ చేసుకోవచ్చు. ఒక కంపెనీలో, పబ్లిక్ కంపెనీలో షేర్స్ కొన్న వ్యక్తులు తమ షేర్స్ను ఎప్పుడైనా ఇతరులకు అమ్ముకోవచ్చు, లేదా అదనంగా కొన్ని షేర్స్ను ఇతరులు అమ్ముతుంటే కొనుగోలు చేయవచ్చు. ఇవి నిరంతర ప్రక్రియ. కంపెనీలోకి కొత్త వాటాదారులు వస్తూ ఉంటారు, పాత వాటాదారులు వెళ్తూ ఉంటారు. లాభాలు వచ్చేటప్పుడు కొత్త వాటాదారులు వస్తుంటారు, నష్టాలు వచ్చేటప్పుడు ఉన్న వాటాదారులు వెళ్ళిపోతుంటారు. కంపెనీ శాశ్వతం, వాటాదారులు తాత్కాలికం. కాబట్టి వాటాలను స్వేచ్ఛగా బదిలీ చేసుకుని ఒకరి నుంచి ఇంకొకరికి అమ్ముకునే అవకాశం పబ్లిక్ కంపెనీలో ఉంది. కానీ వాటాలను స్వేచ్ఛగా బదిలీ చేయడానికి ప్రైవేట్ కంపెనీలో లేదు. ప్రైవేట్ కంపెనీలో ఉన్న 40 మందో 50 మందో వాటాదారులు తమ వాటాలను మిగతా భాగస్తులు, మిగతా వాటాదారుల అనుమతి లేకుండా, పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్లు ఎవరికి పడితే వాళ్లకు అమ్ముకునే అవకాశం ప్రైవేట్ కంపెనీలో ఉండదు. కొన్ని నియమాలకు లోబడి, అంటే మిగతా వాటాదారుల అనుమతి తీసుకొని మిగతా భాగస్తులకు ఒక వాటాదారుడు వెళ్ళిపోయేటప్పుడు తన వాటాలను ఇతర భాగస్తులకు విక్రయించడమో లేదా ఇతర భాగస్తుల యొక్క ఆమోదం పొందిన వ్యక్తి విక్రయించడం చేయాలి తప్ప ఇష్టం వచ్చిన వ్యక్తులకు ఇష్టం వచ్చిన సమయంలో వాటాలను బదిలీ చేసుకునే అవకాశం పబ్లిక్ కంపెనీకి ఉంది, కానీ ప్రైవేటు కంపెనీకి లేదు. ఇక డైరెక్టర్ల విషయానికి వస్తే డైరెక్టర్లు కనీసం 3 ఉండాలి పబ్లిక్ కంపెనీకి. 3 కంటే డైరెక్టర్ల బోర్డులో ఉండే సభ్యులు 3 డైరెక్టర్ల కంటే తక్కువ ఉండొద్దు. కానీ ప్రైవేట్ కంపెనీలో 2 డైరెక్టర్లు ఉండాలి మినిమం, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. పబ్లిక్ కంపెనీలో 3 ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ 3 కంటే తక్కువ ఉండొద్దు, 2 కంటే తక్కువ ప్రైవేట్ కంపెనీలో ఉండకూడదు. ఇక శాసనాత్మక సమావేశం నివేదిక తయారు చేయాల్సిన అవసరం పబ్లిక్ కంపెనీకి ఉంది. ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం చివరిలో
జమా ఖర్చులు, ఆస్తి అప్పులు, లాభ నష్టాల ఖాతాలు వివరాలు ఇవన్నీ కూడా ఒక సమావేశాన్ని నిర్వహించి వాటాదారులకు తెలియజేయాల్సి ఉంటుంది. తర్వాత ఈ నివేదికలన్నీ కూడా కంపెనీల రిజిస్ట్రార్కు పంపించాల్సి ఉంటుంది. ఒక సంవత్సరం పాటు కంపెనీ యొక్క లావాదేవీలకు సంబంధించిన లాభ నష్టాల ఖాతా కావచ్చు, లేకపోతే జమా ఖర్చుల పట్టిక కావచ్చు, లేకపోతే కంపెనీ యొక్క వ్యవహారాలన్నీ కావచ్చు. ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కంపెనీల రిజిస్ట్రార్కు అందించాలి. ప్రతి సంవత్సరం ఒక సమావేశాన్ని నిర్వహించి సమావేశంలో వాటాదారులందరికీ కంపెనీ యొక్క పురోభివృద్ధి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత టర్నోవర్ జరిగింది, ఎంత లాభం వచ్చింది లేదా ఎంత నష్టం వచ్చింది, రాబోయే కాలంలో టర్నోవర్ ఎంత పెంచడానికి నిర్ణయించుకుర్రు, ఇవన్నీ వివరాలు వాటాదారులకు తెలియజేసి కొత్త డైరెక్టర్ల బోర్డును ఎన్నుకోవడానికి వాటాదారుల యొక్క సపోర్టును మద్దతును పొందాల్సిన అవసరం పబ్లిక్ కంపెనీకి ఉంది. కానీ ప్రతి సంవత్సరం నివేదికను సమర్పించడం, కంపెనీ రిజిస్ట్రార్కు సమర్పించడం, వార్షిక సమావేశాలు నిర్వహించడం, లాభ నష్టాలు తెలియజేయడం, జమా ఖర్చులు తెలియజేయడం ఇవన్నీ కూడా తప్పనిసరి అనేది లేదు, అవసరం లేదు. ప్రైవేట్ కంపెనీకి అవసరం లేదు. వాటాదారులందరికీ ఆ విషయాలు తెలియజేయాల్సిన అవసరం లేదు. ఇక డైరెక్టర్లకు కంపెనీలో వాటా తప్పనిసరిగా ఉండాలి. ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్గా నియమించబడాలంటే ఆ కంపెనీలో వాటా కలిగి ఉండాలి. అతనికి షేర్స్ లేకుండా, ఆ కంపెనీలో వాటాలు లేకుండా ఆ కంపెనీ డైరెక్టర్గా నియమించబడే అవకాశం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో లేదు. కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఆ విధంగా కాదు. ప్రైవేట్ కంపెనీలో డైరెక్టర్గా కొనసాగాలంటే ఆ కంపెనీలో వాటాదారుడై ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బయటి వ్యక్తిని కూడా డైరెక్టర్గా నియమించుకునే అధికారం కంపెనీ యొక్క వాటాదారులకు ఉంది. కాబట్టి పబ్లిక్ కంపెనీలో తప్పనిసరిగా డైరెక్టర్ అనేవాడు ఎంపిక కావాలంటే ఆ కంపెనీలో వాటా కలిగి ఉండాలి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్ కావాలంటే వాటా కలిగి ఉండాలనే నియమం తప్పనిసరి కాదు. వాటా ఉండొచ్చు, లేని వ్యక్తిని కూడా డైరెక్టర్గా నియమించవచ్చు. తర్వాత డైరెక్టర్ల పారితోషికం కంపెనీ యొక్క నికర లాభంలో 11% మించి చెల్లించకూడదనే నిబంధన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉంది. ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న డైరెక్టర్లకు పారితోషికం చెల్లించాలంటే ఆ కంపెనీ ఒక సంవత్సర కాలంలో సంపాదించిన నికర లాభంలో, కనీస నికర లాభంలో 11% కంటే తక్కువగానే పారితోషికం ఉండాలి. కానీ 11%కు మించి ఎక్కువ పారితోషికం చెల్లించడానికి వీల్లేదు. కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో పారితోషికం 11% కంటే మించి చెల్లించరాదనే నియమం లేదు. అంటే ఆ నియమం వర్తించదు. పారితోషికం విషయంలో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి ఉన్న 11% అనే నికర లాభంలో 11% అనే నియమం ప్రైవేట్ కంపెనీకి వర్తించదు. తర్వాత కంపెనీ పేరు చివర పబ్లిక్ కంపెనీకి లిమిటెడ్ అని మాత్రమే రాసి ఉంటుంది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో లిమిటెడ్ అని మాత్రమే ఉంటుంది, కానీ పబ్లిక్ అనే పేరు రాయరు. పేరు చివరన లిమిటెడ్ అని ఉంటుంది. కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంపెనీ పేరు చివరన PVT.Limited ప్రైవేట్ లిమిటెడ్ అనే ఉండాల్సింది తప్పనిసరి ఉండాలి. ఇక్కడేమో ప్రైవేట్ లిమిటెడ్ ఉండాలి, ఇక్కడేమో పబ్లిక్ లిమిటెడ్ అని ఉండొద్దు. పేరు చివరన, ఆ కంపెనీ పేరు చివరన లిమిటెడ్ ఉంటే సరిపోతుంది. కంపెనీ పేరు చివరన కేవలం లిమిటెడ్ ఉంటేనేమో అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. కంపెనీ పేరు చివరన PVT లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటే అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా గుర్తింపు పొందుతుంది. ఒకసారి మళ్ళీ చూద్దాం. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో కనిష్ట సభ్యుల సంఖ్య 7, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కనిష్ట సభ్యుల సంఖ్య 2. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో గరిష్ట సభ్యుల సంఖ్య, వాటాదారుల సంఖ్య అపరిమితం. ఎంతమందినైనా కంపెనీ వాటాలు అమ్ముకోవచ్చు, అపరిమితంగా వాటాదారులుగా చేర్చుకునే అవకాశం ఉంది. మూలధన సేకరణకు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చాలా అవకాశాన్ని కల్పిస్తుంది. గరిష్ట సభ్యుల సంఖ్య వాటాదారులుగా 50 మంది కంటే ఎక్కువ ఉండొద్దు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో. మూలధన సేకరణకు పరిచయ పత్రాన్ని జారీ చేయాల్సిన అవసరం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉంది. మూలధన సేకరణకు పరిచయ పత్రాన్ని జారీ చేయాల్సిన అవసరం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లేదు.
తర్వాత వాటాలను స్వేచ్ఛగా బదిలీ చేసుకునే అవకాశం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉంది. వాటాలను స్వేచ్ఛగా బదిలీ చేసుకునే అవకాశం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో లేదు. కొన్ని నిబంధనలకు లోబడి మాత్రమే వాటాలను బదిలీ చేసుకునే అవకాశం ఉంది. డైరెక్టర్ల కనీస సంఖ్య పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో 3, డైరెక్టర్ల కనీస సంఖ్య ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో 2. శాసనాత్మక సమావేశం మరియు నివేదిక అనేది తయారు చేసి అవి సమావేశాన్ని నిర్వహించి కంపెనీల రిజిస్ట్రార్కు సమర్పించాలి, వాటాదారులకు అందజేయాలి. కానీ ఆ నిబంధన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లేదు. శాసనాత్మక సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదు, నివేదికను తయారు చేసి వాటాదారులకు అందించాల్సిన అవసరం లేదు, కంపెనీల రిజిస్ట్రార్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్ కావాలంటే కంపెనీలో వాటా ఉండాలి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్ కావాలంటే వాటా కలిగి ఉండవచ్చు, ఉండకున్నా కూడా డైరెక్టర్గా నియమించే అవకాశం ఉంది. డైరెక్టర్ల పారితోషికానికి నిబంధన అనేది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉంది. కనీస నికర లాభంలో 11% కంటే మించి డైరెక్టర్లకు పారితోషికం అంటే రెమ్యునరేషన్ చెల్లించాల్సిన అవసరం లేదు. చెల్లించకుండా 11% లోపే, బిలో 11% మాత్రమే రెమ్యునరేషన్ ఉండాలి. ఈ పరిమితి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఉంది కానీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో లేదు. అంటే 11% మించి కూడా డైరెక్టర్లకు జీతభత్యాలు చెల్లించవచ్చు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్లకు 11% లోపే కంపెనీ యొక్క కనీస నికర లాభంలో 11% లోపే జీతభత్యాలు ఉండాలి. ఇక్కడ ఇంత లోపే ఉండాలి, ఇంత ఎక్కువ ఉండొద్దు అనే నిబంధన మాత్రం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి లేదు. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి పేరు చివరన లిమిటెడ్ అని మాత్రమే ఉంటుంది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కంపెనీ పేరు చివరన పీవీటీ లిమిటెడ్ అని ఉంటుంది. అలా ఉండాలి. ఇక్కడేమో పబ్లిక్ అనే పేరు పబ్లిక్ లిమిటెడ్ అని రాయకూడదు, కేవలం లిమిటెడ్ అని ఉంటుంది. ఇక్కడ పీవీటీ లిమిటెడ్ అంటే ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్ అని రాయొద్దు, లిమిటెడ్ మాత్రమే రాయాలి. కంపెనీ పేరు చివరన లిమిటెడ్ ఉంటుంది, కంపెనీ పేరు చివరన ప్రైవేట్ లిమిటెడ్ అని ఉండాలి. ఈ రెండు దానికి భేదాలు. కాబట్టి మనకు ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ కంపెనీలకు మధ్యన ఇక్కడ బోర్డు మీద చూపించిన వరకు భేదాలు ఉన్నాయి. కొన్ని కామన్గా రిజిస్ట్రార్ దగ్గర నమోదు చేసుకోవాలి, వాటాలు అమ్ముకోవచ్చు, తర్వాత సర్టిఫికేట్ ఇన్ కార్పొరేషన్ పొంది ఉండాలి, లేఅవుట్ను నిర్ధారించుకోవాలి. ఇవన్నీ కామన్గా ఉండే పాయింట్స్ పబ్లిక్ కంపెనీకి ప్రైవేట్ కంపెనీకి. దీన్నే జాయింట్ స్టాక్ కంపెనీ అంటాం. కానీ ఈ 9 భేదాలు మాత్రం మనం ఇక్కడ బోర్డు మీద చూపించిన 9 డిఫరెన్సెస్ మాత్రం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.